సిటీలో మొదలైన క్రిస్మస్ పండుగ హడావిడి 2 నెలల ముందు నుంచే కేక్ మిక్సింగ్ సెరమనీలు. నటి కస్తూరిని గచ్చిబౌలిలో అరెస్టు చేశారు చెన్నై పోలీసులు. ఇటీవల బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో పాల్గొన్న కస్తూరి తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ను కొట్టివేసింది. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్న ఆమెను హైదరాబాద్లో అరెస్టు చేసి చెన్నైకి తరలిస్తున్నారు పోలీసులు. నటి కస్తూరిని గచ్చిబౌలిలో అరెస్టు చేశారు చెన్నై పోలీసులు. ఇటీవల బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో పాల్గొన్న కస్తూరి తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ను కొట్టివేసింది. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్న ఆమెను హైదరాబాద్లో అరెస్టు చేసి చెన్నైకి తరలిస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో డెవలప్ చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 303.6 కోట్ల రూపాయలతో రాజీవ్ రహదారిపై ఎలివేటర్ కారిడార్లో రోడ్డు విస్తరణకు నిధులు ఇస్తున్నట్టు తెలిపారు. కంటోన్మెంట్ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ధోబీఘాట్లో హాకీ గ్రౌండ్ను పరిశీలించారు మంత్రి పొన్నం, ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారికి ఈ ఏరియా పట్ల అవగాహన ఉంది. అదేవిధంగా అవగాహనను కార్యరూపం దాల్చడానికి ఒక మధ్యవర్తి ప్రజల పక్షాన అవసరం ఉంటే ఆ మధ్యవర్తిగా గణేష్ గారు శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఊరు నుంచి బయలుదేరితే అల్వాల్ చేరే వరకు ప్రయాణానికి సంబంధించిన సమయం ఎంత పడుతుండేనో ఆ నుంచి మన సిటీలో పడడానికి అంత సమయం పడుతుండే. స్టేట్ హైవే నెంబర్ 1 కావచ్చు, NH44 మీద ఎలివేటెడ్ కారిడార్స్ కొరకు మనం గతంలోనే శంకుస్థాపన చేసుకున్నాం. దాని మీద కూడా కొంత మొన్న క్యాబినెట్లో చర్చ జరిగిన దాని ప్రకారంగా ఇప్పుడే మారేడుపల్లి దాకా మెట్రో ఆగిందో దాన్ని కూడా ఈ ఎలివేటెడ్ కారిడార్ తోటి అనుసంధానం చేసి ఆల్రెడీ మెట్రో ఎండి గారికి దీనికి సంబంధించిన స్టడీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదొక శుభవార్త. మనకు జీవో కూడా వచ్చింది. 303 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినట్టు. ఈ వర్క్ కూడా మళ్ళీ వేరే వాళ్ళకి టెండర్ ఇచ్చి టెండర్ కాల్ఫర్ చేస్తే మళ్ళీ డిలే అవుతుంది, మళ్ళీ ఎటన్నా మళ్లింపు అవుతుంది అనే ఉద్దేశంతో సీఎం గారితో మాట్లాడితే, మధుకర్ నాయక్ సార్, పొన్నం ప్రభాకర్ సార్ మాట్లాడితే ఆ వర్క్ కూడా జిహెచ్ఎంసి ద్వారా HMWS ద్వారానే ఇప్పుడు నాలాలు ఈ సీవరేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఆ వర్క్ కూడా జిహెచ్ఎంసి HMWS తోనే వర్క్స్ జరుగుతుంది. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. ఇది ఎప్పుడు చరిత్రలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రి మరియు ఏ సీఓ గారు చేయని పని ఈ రోజు ఈ టీం చేసినందుకు ఈ టీంకి అందరికీ హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు యావత్ కంటోన్మెంట్ ప్రజల తరఫున. జిహెచ్ఎంసీ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8,41,256 ఇండ్లలో సర్వే పూర్తి చేశారు అధికారులు. ఇవాళ ఒక్కరోజే 1,49,073 ఇండ్లలో వివరాలు సేకరించారు. సర్వే పూర్తి చేసిన ఫామ్స్ ను స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరుస్తున్నారు అధికారులు. పేద ప్రజల ఇండ్లు కూల్చడమే ప్రధాన లక్ష్యమన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 4 నెలలుగా బీజేపీ మూసీ బాధితుల పక్షాన నిలబడుతోందన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒకరోజు బస కార్యక్రమం చేస్తున్నామన్నారు. బాధితులకు అండగా నిలిచి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై బీజేపీ పోరాడుతోందంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్. మూసీ బాధితులకు అండగా గత కొన్ని రోజులుగా బీజేపీ ఆందోళన చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా రాత్రి బస చేస్తున్నారు. మూసీ బాధితులకు అండగా ఉంటామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతము మనతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఎలా చూస్తారు మూసీ బాధితులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మూసీ
ప్రక్షాళన చేసి తీరుతామని చెప్తుంది. మరోవైపు మీరు మూసీ బాధితులకు అండగా ఉంటామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన తప్పదంటుంది. ఎలా చూస్తారు? ఒకటి, మూసీ ప్రక్షాళనకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. మీరు 1,50,000 కోట్లు మూసీ ప్రక్షాళన చేస్తామంటున్నారు కదా. చేసే మొదటి రోజు మేము మా పార్టీ కార్యకర్తలందరం శ్రమదానం చేస్తాం. దానికి మా బస్తీ ప్రజలు కూడా శ్రమదానం చేస్తారు. అందరు కూడా మేము ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, బ్యూటిఫికేషన్కి వ్యతిరేకం కాదు. రెండోది, ఇప్పుడు మూసీలో రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేసి ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ లేకుండా మీరు ఖచ్చితంగా పేద ప్రజల ఇల్లు కూలగొట్టకుండా ముందుకెళ్తే ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందజేస్తారు. ప్రజలందరూ సహకారం ఉంటుంది, రాజకీయ పార్టీల సహకారం కూడా ఉంటుంది. అంతే తప్ప పేదవాళ్ళు ఇల్లు కూలగొడతా, బుల్డోజర్ తీసుకొని ఇల్లు కూలగొడతా అని అంటే మాత్రము ఎవరు ఇక్కడ సహకరించే పరిస్థితి లేదు. ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. మోడీ సబర్మతి నదిని పునర్జీవనం చేశారు. దాంట్లో భాగంగా మేము కూడా మూసీ చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. చేయొచ్చు, సబర్మతి లాగానే చేయండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకండి, అన్ని రకాలుగా సహకారం ఏం కట్టాలమ్మా అది కూడా మేము చెప్తున్నాం. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? బుల్డోజర్లు ఎక్కించి తొక్కిస్తామంటున్నారు. ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామంటున్నారు. బుల్డోజర్ ఎక్కించినా, బుల్డోజర్ తొక్కించినా మేమందరం కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసమే ఉంటాం. కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు బీజేపీ మూసీ నిద్ర వల్ల ఒరిగేది కూడా ఏం లేదు, ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుంది. ప్రజలకు ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము, వారికి ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ కోసము ఈరోజు ఇంతకుముందు ఒక మహిళ చెప్పింది, ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి ఇవ్వండి, మాకెందుకు, మా ఇండ్లు మాకు ఇవ్వండి, మీరు లేనోళ్ళకి ఇవ్వండి, పేదోళ్ళకి ఇవ్వండి అంటున్నది. సీఎం రేవంత్ రెడ్డి కూడా నల్గొండలో పాదయాత్ర చేశారు, మూసీ రైతులతో మాట్లాడారు. బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? నేను ఒకటే చెప్తా ఉన్నాను, నల్గొండకు మూసీ నీళ్లు పోవాలి. మూసీ నీళ్లు పోవాలంటే నువ్వు కృష్ణానది నుంచి తేవాలి, లేకపోతే గోదావరి నుంచి తేవాలి. తీసుకురండి, తీసుకొచ్చి ఇక్కడ మూసీలో వేసి మూసీ ద్వారా నల్గొండ పూర్తిగా సస్యశ్యామలం చేయండి. అక్కడ బీడుబడినటువంటి భూములకు నీళ్ళు ఇవ్వండి. మేము అన్ని రకాలుగా అండగా ఉంటాం. మూసీ ప్రక్షాళన చేసేటువంటి, సుందరీకరణ చేసేటువంటి, లేకపోతే రీజనరేషన్ చేసేటువంటి, పునర్జీవనం చేసేటువంటి ప్రక్రియలో మొదట శ్రమదానం మేము అందరం చేస్తాం. దీనిలో భాగంగా ఈరోజు నిద్రలో భాగంగా అంతా బీజేపీ ముఖ్య నాయకులు అందరూ వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. మీరు కూడా ఈరోజు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు తీసుకొని ఉన్నారు? ప్రజలకు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే పదే మంత్రులు, వాళ్ళ నాయకులు, ఎమ్మెల్యేలు, కింది నాయకులు, పై నాయకులు ప్రతి ఒక్కరు వచ్చి మేము మూసీ సుందరీకరణ పెడతాం, ఇల్లు కొలగొడతాం, బుల్డోజర్ పెడతాం, ఎవడొస్తాడో తొక్కేస్తాం, ఎక్కిస్తాం అనే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు భయంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసమే వచ్చాము ఈరోజు, అందుకోసమే వచ్చాము. అది మొత్తానికి మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కాకపోతే పేద ప్రజల ఇల్లు కూలగొడతామంటే చూస్తూ ఊరుకోమని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేసేందుకు అండగా ఉంటామని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. బాధితులు అందరూ కూడా వారికి ఎటువంటి భయాందోళన లేకుండా ఈరోజు మూసీ బస్తీ నిద్ర కార్యక్రమం చేపడుతున్నట్టు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్. మూసీ నిద్రలో భాగంగా ముసరాంబాగ్ శాలివాహన్ నగర్లో పర్యటించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మూసీ పరివాహక ప్రజలకు భరోసా కల్పించేందుకు స్థానికులతో కలిసి మాట్లాడారు. ఇవాళ రాత్రి, రేపు ఉదయం కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడే బస చేస్తామన్నారు ఎంపీ లక్ష్మణ్. ఇవాళ ఈ ముసరాంబాగ్లో, ఈ యొక్క శాలివాహన్ నగర్లో వేల మంది ఏదైతే ఇల్లు కోల్పోతున్నామని చెప్పి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో మా కార్పొరేటర్ స్థానికంగా వారి దృష్టికి రావడం, వారు ఇవాళ భారతీయ జనతా పార్టీ చేపట్టేటువంటి ఈ బస్తీ నిద్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు ఖచ్చితంగా పేదలకు చేసే ద్రోహాన్ని మరి ఏ రకంగా దేశవ్యాప్తంగా కూడా మరి ఈ యొక్క కాంగ్రెస్ యొక్క పేదల వ్యతిరేక నిర్ణయాలను, విధానాలను ఇవాళ ఎండగట్టడానికి మాత్రమే ఇది మొదటి దశ కార్యక్రమం. ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. పేద ప్రజలకు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, దళితులు, వారికి న్యాయం జరిగేదానికే పేదల పార్టీగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇవాళ భావిస్తున్నారు. కాబట్టి వారి పక్షాన పోరాడడానికే ఈ యొక్క బస్తీ నిద్ర కార్యక్రమం. ఆ బుల్డోజర్ ఎదుర్కోవడానికి మేము వచ్చాము. రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఎవరు వచ్చి నిలబడతారో అడ్డుకొని మా బుల్డోజర్ మా మీద నుంచి పోతాయని చెప్పారు. కాబట్టి మా మీద నుంచి తీసుకుపోమని చెప్పడానికే ఇవాళ ఆ పేదలకు న్యాయం చేయడానికే మేమున్నాం. ఎన్ని బుల్డోజర్ వస్తారో పంపించండి, తప్పకుండా పేదల కోసం మేము. బుల్డోజర్ కాదు కదా, ఈ ప్రభుత్వం నిద్ర మత్తులో తూగుతున్న ప్రభుత్వం. దాన్ని ఇవాళ
తట్టి లేపడానికే ఈ ప్రజలు ఏకమవుతున్నారు. మూసీ ప్రక్షాళన అంటే పేద ప్రజల పొట్ట కొట్టడం కాదని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్. రామంతపూర్లోని బాలకృష్ణనగర్లో పార్టీ నాయకులతో కలిసి కార్యక్రమాన్ని మూసీ నిద్ర చేపట్టారు. బాలకృష్ణనగర్, కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్ తదితర ప్రాంత ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూసీ పొంగి పొర్లినా ఈ ప్రాంతాలు ఏనాడు మునగలేదన్నారు. మూసీలోకి మురుగునీరు రాకుండా ఎస్టీబీలను కట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం దండుకోవాలని, దోచుకోవాలని చూస్తుందన్నారు ప్రభాకర్. ప్రక్షాళన అంటే, మూసీ సుందరీకరణ అంటే పేద ప్రజల పొట్టలు కొట్టడం కాదు, పేద ప్రజల ఆస్తుల్ని కూలగొట్టడం కాదు, పేద ప్రజల భూముల్ని లాక్కొని పెద్దలకు అప్పచెప్పటం అంతకంటే కాదని చెప్పని ఈ మూసీకి సంబంధించినటువంటి విషయంలోనే మూసీ పొంగి పొరిలిన సమయంలో కూడా ఏ ఒక్క ఇల్లు కూడా మునగలేదన్నటువంటి విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు. ఈ పేద ప్రజలకి భరోసాగా ఉండాలన్నటువంటి ఆలోచనతో బస్తీలో పర్యటించడం, బస్తీ వాసులతో మాట్లాడటం, బస్తీలోనే ఉండటం, బస్తీలోనే తినటం, ఆ తర్వాత వాళ్ళకి ఒక ధైర్యాన్ని కలిగించి మీకు అండగా మేము ఉంటాం అన్నట్టు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సమగ్ర శిక్షణ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తుందని తెలిపారు ఎమ్మెల్సీ కోదండరాం. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం మహాధర్నాలో పాల్గొన్నారు కోదండరాం, ఆర్ కృష్ణయ్య. మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఉద్యోగులను రెగ్యులర్ చేసే దిశగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. క్రమబద్ధీకరణకై కేంద్రంతో చర్చించి సత్వరమే చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తాము. కేంద్రంలో కూడా అవసరమైనప్పుడు మరి మన ప్రభుత్వం ద్వారానే కేంద్రం మీద కూడా కొంత ఒత్తిడి పెట్టి ఇది సాధించడానికి మేము మీ వెంట ఉంటామని, మీకు న్యాయం అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇవాళ కొత్తగా కూడా చెప్పేది ఏం లేదు, అన్ని విషయాలు మీకు తెలిసినవే. కాబట్టి ఈ విషయంలో మీ వెంట ఉంటామని ప్రకటించడానికే ఇప్పుడు ఈ సమయం ఇక్కడికి రావటం జరిగింది. ఒక్క మాట మీ అందరికీ చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో ఇప్పుడు కులగణన అనుకోండి, సామాజిక ఆర్థిక సర్వే అనండి జరుగుతూ ఉన్నది. నేను మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ సర్వే కూడా విజయవంతం అయ్యేటట్టు మీరు కూడా అందరు సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే సర్వే విజయవంతం అయితే సమాచారం ప్రభుత్వానికి చేరితే మనకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీ అందరి సహకారం ఉండాలని చెప్పి గ్రామాల్లో కూడా మీరు కొంత అవసరమైన చోట తల్లిదండ్రులకైనా నచ్చజెప్పి ఈ విషయాలను. సిటీలో ఉన్న కమర్షియల్ బిల్డింగ్స్తో పాటు నివాస సముదాయాలు, సిల్ట్ ఛాంబర్స్ నిర్మించాలని సూచించారు జలమండలి ఎండీ అశోక్. ఘన పదార్థాలు చేరి డ్రైనేజ్కి అడ్డంకిగా మారుతున్నట్లు గుర్తించామన్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు సిల్ట్ ఛాంబర్స్ నిర్మాణానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత సిల్ట్ ఛాంబర్స్ లేకుంటే నోటీసులు ఇస్తామన్నారు. మురుగునీరు అధికంగా ఉత్పన్నమయ్యే హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్, హాస్పిటల్స్, మాల్స్, బేకరీలపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నామన్నారు జలమండలి ఎంపీ అశోక్. సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలన్నారు కలెక్టర్ అనుదీప్. హైదరాబాద్ షేక్పేట్ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కొనసాగుతుంది. శిక్షణలో డేటా ఎంట్రీపై ఆపరేటర్లకు దిశానిర్దేశం చేశారు కలెక్టర్ అనుదీప్. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మందికి పైగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ నియామకం చేపట్టినట్లు తెలిపారు. క్రిస్మస్ సంబరాలకు వికారాబాద్ జిల్లా ధారూరు మెథడిస్ట్ చర్చి ముస్తాబైంది. లక్షల సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. 1923 నుంచి ప్రతి ఏటా క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ జాతర జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. This jatra started by two people, main people, Seaman Tata and Reverend M.D. Ross. So we have one stall in this lane where we have our dining room for the guests, just opposite that. So 200 rupees for the year. You will get 6 issues of this devotional
and beautiful devotional. It is a Methodist devotional. Every family must have one devotional book. We had a special prayer for our young children who are now growing, and we want them to be the champions of faith and Jesus Christ. సికింద్రాబాద్ ఆర్టీసీ రీజనల్ ఆఫీసులో ప్రయాణికులు అడిగిన ప్రశ్నలకు ఆర్ఎంకేఎస్ ఖాన్ సమాధానాలు ఇచ్చారు. తమకు కావాల్సిన రూట్స్లో బస్సులు నడపాలని ప్యాసింజర్లు ఫోన్ చేశారు. ఇంతకుముందు బస్సులు నడిచిన రూట్లో ఇప్పుడు రావడం లేదని మరికొందరు అడిగారు. వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు బస్సులు కావాలని ఎక్కువ కాల్స్ వచ్చాయి. ప్రయాణికులు అడిగిన రూట్స్లో బస్సులు వేయడానికి నిర్ణయం తీసుకుంటామన్నారు ఆర్ఎం ఖాన్. సూచన ప్రకారం మేము డైల్ యువర్ ఆర్ఎం అనే కార్యక్రమం నిర్వహించాము ఈరోజు. సో పబ్లిక్ నుంచి మంచి స్పందన వచ్చింది. మోస్ట్లీ ఎయిర్పోర్ట్కు వేరే డిఫరెంట్ ఒరిజిన్ పాయింట్స్ అన్నమాట. మారేడ్పల్లి కావచ్చు, చిక్కడపల్లి కావచ్చు, అట్లా వేరియస్ డిఫరెంట్ పాయింట్స్ నుంచి ఎయిర్పోర్ట్కు కనెక్షన్ కావాలని అడిగారు. కొంతమంది ఏంటంటే కరోనా మహమ్మారి వచ్చిన దానికన్నా ముందు ఆపరేట్ అయిన బస్సులు మళ్ళీ రెస్టోర్ చేయమని చెప్పారు. అవి అన్నీ ఎగ్జామిన్ చేసి దానికి న్యాయం చేయడానికి మేము ట్రై చేస్తాము. ఇకపోతే ఇవే కాకుండా డైల్ యువర్ ఆర్ఎం ప్రోగ్రామ్ ఒక నెలకు ఒకసారి అవుతుంది. అయితే ఒక డైల్ యువర్ ప్రోగ్రామ్కు డైల్ యువర్ ఆర్ఎం ప్రోగ్రామ్కు ఇంకో డైల్ యువర్ ఆర్ఎం ప్రోగ్రామ్ మధ్య ఏదైనా ఇండివిజువల్ ఇవి వచ్చినా, అంటే ఈ ప్రోగ్రామే కాకుండా మధ్యలో ఏ రిప్రజెంటేషన్స్ వచ్చినా ఆ రిప్రజెంటేషన్స్ని కూడా ఎగ్జామిన్ చేసి వాళ్లకు అయినంత వరకు ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి మేము లగచర్ల దాడి ఘటనలో 6గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. తర్వాత 4గురిని వైద్య పరీక్షల కోసం పరిగి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అధికారులపై దాడి ఘటనలో ఇప్పటి వరకు రిమాండ్ అయిన వారి సంఖ్య 25కు చేరుకుంది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిరిలో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించారు. ఈ మీట్లో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ రకాల గేమ్స్లో విజయం సాధించిన విద్యార్థులకు మెడల్స్ బహూకరించారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డితో పాటు ఒలింపిక్ క్రీడాకారుడు సుమిత్ రెడ్డి పాల్గొన్నారు. We have schools from Chennai, Bangalore, 3 schools from Hyderabad, Kollur, Bandlaguda, Jagir, LB Nagar, BB Nagar, Warangal and Karimnagar. All are Birla Open Minds International schools in South India. So 9 schools have participated, and we have more than 800 students have come here to participate. So over the past 3 days, we've conducted the tournament for under 14 and under 17 categories, boys and girls. Archery, basketball, caroms, chess, table tennis, football, volleyball, kabaddi, cricket, and football. So all these sports we've conducted under 14 and under 17 boys and girls categories. Yes, we're going to do this every year. And our number of schools are growing in South India every year, and more schools are going to be participating in this event. Next year, this Birla Open Minds South Sports Zonal Meet will happen at Warangal. We have more than 800 students who have participated, and most of them from out of station, and good numbers from Hyderabad too. సిటీలో క్రిస్మస్ పండుగకు 2 నెలల ముందు నుంచే కేక్ మిక్సింగ్ సెరమనీల హడావిడి మొదలైంది. రకరకాల డ్రై ఫ్రూట్స్, నట్స్, వైన్స్, ఆల్కహాల్స్తో కేక్ మిక్సింగ్ ఈవెంట్స్ను నిర్వహిస్తున్నారు. హైటెక్ సిటీలోని రాడిసన్ హోటల్లో కేక్ మిక్సింగ్ సెరమనీ జరిగింది. ఈ మిశ్రమాన్ని నిల్వ ఉంచి క్రిస్మస్ ఫెస్టివల్ ముందు కేక్స్ తయారు చేసి విక్రయిస్తామన్నారు నిర్వాహకులు. కేక్ మిక్సింగ్ ఈవెంట్పై మరింత సమాచారం కల్పన అందిస్తారు. హైదరాబాద్ నగరం అన్ని మతాలకు పుట్టినిల్లు. ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా హైదరాబాద్ నగరంలో ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. అలాగే క్రిస్మస్ వేడుకలు అనగా కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే క్రిస్మస్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది కేక్ మిక్సింగ్. దాదాపు 2 నెలల ముందు నుంచే హైదరాబాద్ నగరంలో కేక్ మిక్సింగ్ ఈవెంట్ అనేది ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. ఒక సెరమనీ లాగా కూడా ప్రతి ఒక్క హోటల్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, పెద్ద ఎత్తున ఇట్లాంటి కేక్ మిక్సింగ్ ఈవెంట్స్ అనేవి చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ప్రస్తుతం నేనైతే హైటెక్ సిటీలో ఉన్న రాడిసన్ హోటల్లో ఉన్నాను. ఒక్కసారి కూడా మనం
మనం చూస్తూ ఉన్నట్టయితే కేక్ మిక్సింగ్ ఈవెంట్ అనేది ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ లాగా కూడా ఈ కేక్ మిక్సింగ్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. మరి మనతో పాటు రాడిసన్ హోటల్కి సంబంధించిన చెఫ్ ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ప్రతి ఇయర్ కూడా ఈ ఈవెంట్ రన్ చేస్తూ ఉంటారా? సో ఎట్లా అనిపిస్తూ ఉంది? దాంతోపాటు కేక్ మిక్సింగ్కి సంబంధించి ఏమేమి ఐటమ్స్ వీళ్ళు యూజ్ చేశారో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్. ఎన్ని సంవత్సరాల నుంచి కేక్ మిక్సింగ్ ఈవెంట్ అనేది చేస్తూ ఉన్నారు? దాంతోపాటు హైదరాబాద్ అనగానే అన్ని మతాలకు అన్ని ఫెస్టివల్స్కి పెట్టింది పేరు. అలాగా మీ దగ్గర క్రిస్మస్ ఈవెంట్ అనగానే దాదాపు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 2 నెలల ముందు నుంచే జరుగుతుంది. సో మీ దగ్గర ఎట్లా ఉంటుంది మరి? మేము ఇది ఎవ్రీ ఇయర్ చేస్తాం మ్యామ్. మనం దీని కేక్ మిక్సింగ్ అనేది ఈవెంట్ యాక్చువల్లీ ఆల్ డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ అండ్ వీ మిక్స్డ్ విత్ ద మసాలాస్ అండ్ లిక్కర్. యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫెస్టివల్ విల్ కాల్ ద ఆల్ అవర్ గెస్ట్ అండ్ సీనియర్ గెస్ట్ అండ్ హోటల్ రూమ్ గెస్ట్ ఎవ్రీబడి వి కాల్డ్. యాక్చువల్లీ మనం దీన్ని ఎందుకు మిక్స్ చేస్తామంటే దీన్ని మనం మిక్స్ చేసి స్టోర్ చేస్తే ఈ ఇంగ్రీడియంట్స్ అండ్ విత్ లిక్కర్ అది ఒక పిక్లింగ్ లాగా అవుతుంది. దాన్ని మనం యూనిక్ టేస్ట్ కోసం మనం దీన్ని యూజ్ చేస్తాం యాక్చువల్లీ విత్ ఫర్ ద ప్లమ్ కేక్ యా క్రిస్మస్ కేక్ వాట్ ఎవర్. సో మెయిన్గా క్రిస్మస్ ఈవెంట్ అనగానే దాదాపు 2 months నుంచి కూడా కేక్ మిక్సింగ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో ఈ కేక్ మిక్స్ ఈవెంట్లో ఎక్కువగా మీకు సంబంధించి కావచ్చు ఎవరెవరు వచ్చి పాలు పంచుకుంటూ ఉంటారు? మీ దాంట్లో అంటే ఓల్డ్ క్లయింట్స్ ఉంటారా, ఫ్రెండ్స్ ఉంటారా, గెస్ట్లు ఉంటారా? ఎవరెవరు వచ్చారు ఈసారి? ఇందులో ఫ్రెండ్స్ ఉంటారు, ఒకటి మేనేజ్మెంట్ ఉంటుంది, గెస్ట్స్ ఉంటారు, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ వస్తారు. ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ మినిమం 50% ఆఫ్ సెలబ్రిటీస్ అండ్ అవర్ ఓల్డ్ గెస్ట్, ఓల్డ్ క్లయింట్ అండ్ రూమ్ గెస్ట్ ఆల్సో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఓకే అండి. సో ఇంతమంది కలిసి కేక్ మిక్సింగ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? సో ఏ విధంగా జరుగుతూ ఉంటుంది? We'll enjoy the show actually. Maybe my team also. How is the show? Yes. Hip hip. ఓకే అండి. సో మెయిన్గా చెప్పాలంటే ఈ కేక్ మిక్సింగ్కి సంబంధించి కావచ్చు, సో క్వాంటిటీ ఎంత ఉంటుంది? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన క్వాంటిటీ యూజ్ చేస్తూ ఉంటారు. సో మీకు సంబంధించి కూడా ఎంత క్వాంటిటీ ఈరోజు యూజ్ చేస్తున్నారు? మనం ఎంత నట్స్ తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ విత్ దానిలో 50% ఆఫ్ లిక్కర్ యూజ్ చేస్తాం మేము. లిక్కర్లో కూడా హార్డ్ లిక్కర్, ఎవ్రీ హార్డ్ లిక్కర్ యాక్చువల్లీ, స్పెషల్లీ రమ్ అండ్ బ్రాందీ అండ్ విస్కీ, అదర్ ఇంగ్రీడియంట్స్ ఆల్సో, స్పెషల్లీ ద హార్డ్ లిక్కర్ యాక్చువల్లీ. ఓకే అండి. సో ఇది మిక్స్ చేసిన తర్వాతకి స్టోర్ ఎట్లా చేస్తూ ఉంటారు? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? ఇది మన స్టీల్ గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేస్తాం మేము. విత్ దీన్ని క్లీన్ ర్యాప్ వేస్తాం, దాన్ని ఎవరు టచ్ చేయరు. 1 month అలానే పెడతాం. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ మంత్ 15th నుండి దీన్ని కేక్ మిక్సింగ్లో యూజ్ చేస్తాం మేము. ప్లమ్ కేక్ యూజ్ చేస్తాం. 15th నుండి మాకు సేల్ పెడుతుంటాం. గెస్ట్ ఎవరు కావాలో వాళ్ళు వచ్చి డైరెక్ట్ కొనుక్కొని వెళ్తాం. ఈవెన్ ఫర్ ద ఆన్లైన్లో దే కెన్ ఆర్డర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం కదా, కేక్ మిక్సింగ్ ఈవెంట్ అయితే ఎంతో ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కేక్ మిక్సింగ్ ఈవెంట్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు చెఫ్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఓల్డ్ క్లయింట్స్ కావచ్చు, గెస్ట్లు కావచ్చు, ప్రతి ఒక్కరు అయితే వచ్చి ఈ ఈవెంట్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు కదా. సో ప్రతి ఒక్క హోటల్లో కావచ్చు, ప్రతి ఒక్క రెస్టారెంట్లో కావచ్చు, ఇది ఒక కల్చర్ అయిపోయింది. క్రిస్మస్ వస్తుందంటే చాలు దాదాపు 2 నెలల ముందు నుంచే ఇట్లాంటి మనకు క్రిస్మస్ సంబంధించి కేక్ మిక్సింగ్ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ రాడిసన్ హోటల్లో కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. ఈ క్రిస్మస్ కేక్ మిక్సింగ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఏవేవైతే ఉన్నాయో, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, నట్స్ కావచ్చు, దాంతోపాటు మసాలాస్ కావచ్చు, వైన్కి సంబంధించి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఆల్కహాల్స్ కూడా మిక్స్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ ఆల్కహాల్ గిట్లా అన్ని కూడా మిక్స్ చేసి దాదాపు 60 days అంటే 30 to 60 days కూడా స్టోర్ చేసిన తర్వాత దీన్ని ప్లమ్ కేక్ లాగా కూడా రెడీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం వీళ్ళందరూ చూసుకోవచ్చు. సో అన్ని హైజీనిక్గా ఎంతో జాగ్రత్తగా ఇవైతే కేక్ మిక్సింగ్ ఈవెంట్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరంలో కేక్ మిక్సింగ్ ఈవెంట్స్ అయితే ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రాడిసన్ హోటల్లో చూసుకున్నట్టయితే కూడా అంతే ఘనంగా కేక్ మిక్సింగ్ ఈవెంట్ అనేది జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ కేక్ మిక్సింగ్ సెరమనీలో అయితే పాల్పంచుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మనతో పాటు కేక్ మిక్సింగ్కి వచ్చిన పబ్లిక్ కూడా ఉన్నారు. ఒకసారి కూడా వాళ్ళతో మాట్లాడదాం. కేక్ మిక్సింగ్ ఈవెంట్లో ఈ సెరమనీలో వారు పాల్పంచుకోవడం ఏ విధంగా ఉంది, దాంతోపాటు కేక్ మిక్సింగ్ చేయడం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? స్వాతి. స్వాతి. ఓకే అండి. కేక్ మిక్సింగ్ ఈవెంట్కి రావడం, అందులో దాంతోపాటు కేక్ మిక్సింగ్ చేయడం ఎలా అనిపిస్తూ ఉంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ కేక్ మిక్సింగ్ సెలబ్రేషన్ చేసుకుంటాము. ఈసారి రాడిసన్కి వచ్చాము. చాలా బాగా అరేంజ్ చేశారు అండ్ ఫ్రెండ్స్తో చాలా జాలీగా ఎంజాయ్ చేస్తున్నాము. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది అంటే అందరూ కలిసి కావచ్చు, ఎంతో హైజీనిక్గా చేతులకు గ్లౌస్ వేసుకొని క్యాప్ ధరించి కావచ్చు, దాదాపు అంటే 2 months ముందు నుంచే ఒక క్రిస్మస్ వేడుకలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా. ఎవ్రీ 1.5 November నుంచే స్టార్ట్ అవుతుంది. December 25th క్రిస్మస్ అవుతే November month 1st నుంచే స్టార్ట్ అవుతాయి అన్ని రెస్టారెంట్స్లో. ఈసారి రాడిసన్లో వచ్చాము. చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అరేంజ్ చేశారు. గ్లౌస్, ఆప్రాన్, అన్ని క్యాప్స్, క్రిస్మస్ క్యాప్స్, క్రిస్మస్ థీమ్ లాగా అనిపిస్తుంది. అంటే 2 months ముందు నుంచే మనం క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాము.
సో చాలా బాగా ఉంది. హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సో మనతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. సో మీకు ఎలా అనిపిస్తూ ఉంది అంటే ఫ్రెండ్స్తో కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళతో కావచ్చు, ఇంతమంది కలిసి కూడా మిక్స్ చేయడం? యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టైం కేక్ మిక్సింగ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకేసారి ఒకేలా అంటే చాలా పెద్ద స్ప్రెడ్ ఉంది. సో అందులో అన్నీ కలుపుతుంటే చాలా ఫన్ ఉంది. రియలీ ఐ ఎంజాయ్డ్ దిస్. అండ్ రాడిసన్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ మీ వ్యూవర్స్ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ క్రిస్మస్. ఓకే. సో చూస్తూ ఉన్నాం కదా, క్లయింట్స్ కావచ్చు, ఇక్కడ వచ్చిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరైతే ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా కూడా ఈ కేక్ మిక్సింగ్ ఈవెంట్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. మొదటిసారి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాదాపు 5 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీరంతా కూడా ఎంతో ఘనంగా ఈ ఈవెంట్లో పాల్పంచుకున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మహేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. రేపటి నుంచి 2 రోజుల పాటు గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 1388 పోస్టులకు 5,36,000 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే TGPSC పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. గ్రూప్ 3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రభుత్వ శాఖల్లోని పలు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఈ ఎగ్జామ్స్ రేపు, ఎల్లుండి జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5,36,000 మంది అభ్యర్థుల కోసం మొత్తం 1401 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్ 3 ఎగ్జామ్స్ లో 3 పేపర్లు ఉండగా 2 రోజుల్లో పూర్తి కానున్నాయి. పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. స్వయంగా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లు, ఎస్పీలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. TGPSC కార్యాలయానికి వాటిని అనుసంధానించి ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు అధికారులు. ఆదివారం ఉదయం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, సోమవారం ఉదయం ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్షలను నిర్వహిస్తారు. గ్రూప్ 3 పరీక్షలు ఆఫ్లైన్ విధానంలో ఉంటాయి. ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్ష ఆధారంగానే ఎంపిక ఉంటుందని, ఇంటర్వ్యూ ఉండదని తెలిపారు అధికారులు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో నిర్వహిస్తారు. నవంబర్ 17 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9:30కు గేట్లు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2:30కు ఎగ్జామ్స్ సెంటర్ గేట్లు మూసివేస్తారు. నవంబర్ 18న ఉదయం 3వ పేపర్ పరీక్ష జరగనుంది. అయితే గేట్స్ క్లోజింగ్ టైం కంటే ముందే అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్స్ కు చేరుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. గేట్ మూసివేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని తెలిపారు ఆఫీసర్స్. హాల్ టికెట్లు TGPSC వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, దానిపై అభ్యర్థులు రీసెంట్ ఫోటో అంటించాలని సూచించారు అధికారులు. పరీక్షా కేంద్రంలో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 3 పాస్పోర్ట్ ఫోటోలతో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డులను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. తప్పుడు పత్రాలతో హాజరైనా, ఒకరికి బదులు మరొకరు హాజరైనా డీబార్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు అధికారులు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.